అంటే దావీదు ఏం కోల్పోయాడు? ఒక మంచి సైనికుడిని కోల్పోయాడు. తాను కన్న కొడుకుని కోల్పోయాడు. అవునా కదా? ఎందుకని? తాను చేసినటువంటి తప్పుకే. అవునా కదా? స్థాయిలు ఎలా పెరుగుతున్నాయో మీరు చూశారు కదా. మొదటిసారి ఎవరు చచ్చిపోలా, రెండోసారి ఒకడు చచ్చిపోయాడు, మూడోసారి ఇద్దరు చచ్చిపోయారు. అవునా కదా? ఇద్దరు చచ్చిపోయారు. అయితే దేవుడు క్షమించాడు అంటారండి అన్నట్టు క్షమించాడు. ఎలా చెప్పంటారా? దావీదు బెత్షెబా ద్వారా కన్న మొదటి కొడుకు చచ్చిపోయాడు. బెత్షెబా ద్వారా కన్నా రెండో కొడుకు ఏమయ్యాడు? రాజు అయ్యాడు. ఆయన అవ్వాలా అసలు రాజు? అవ్వకూడదు. సొలొమోను రాజు అవ్వకూడదు. పెద్ద కొడుకు కాదు, ఆయన పెద్ద కొడుకు కాదు. కానీ దేవుడు సొలొమోన్ని రాజు చేశాడు. ఎందుకు తెలుసా? నిన్ను క్షమించాను అంటానికి ఇది నిదర్శనం. నీ మీద ఉన్న శాపం తొలగిపోయింది అంటానికి నిదర్శనం. ఇప్పుడు నీకు అర్థం, కోల్పోయిన దాన్ని తిరిగి సంపాదించుకోగలిగాడు దావీదు.